శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని ఈరోజు పరిశీలిద్దాం. సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. సర్వగః సర్వము వ్యాపించి ఉండువాడు, సర్వవ్యాపకుడు. విష్ణు అంటే కూడా సర్వాంతర్యామి. సర్వగః సర్వము తానై ఉండువాడు, తాను తప్ప మరేది లేనివాడు. ఒకవేళ ఏదైనా ఉంది అని అనుకుంటే, తానుగాక వేరే ఏదైనా ఉంది అనుకుంటే మళ్ళీ అది కూడా తానై ఉండువాడు. తన వల్ల మాత్రమే విశ్వమంతా కూడా చైతన్య రూపములో ఉండువాడు. విశ్వవ్యాపి విశ్వచైతన్యుడు. సర్వగః సర్వవిద్భాను. సర్వః విద్. విద్ అంటే జ్ఞానం, విద్ అంటే వెలుగు కూడా. విద్యుత్ శక్తి అంటారు కదా, జ్ఞానము లేక వెలుగు. ఏమిటయ్యా జ్ఞానము అంటే భగవత్ సంబంధించినటువంటి స్పృహే జ్ఞానము. ఆ జ్ఞాన రూపుడు అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానరూపుడు, ఆది ఆత్మికము. ఆత్మస్వరూపాన్ని దర్శించటం కోసం చేసే ప్రయత్నమే జ్ఞానము. అది ఆయన రూపం. సర్వగా సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః. విశ్వానికి సైన్యాధ్యక్షుడు. సరే, విశ్వక్సేనుడు అంటే దేవతల సైన్యానికి అధ్యక్షుడు. అది శ్రీ మహావిష్ణువు యొక్క ఆంతరంగిక సైనికుడు. అదొక భాగం. కానీ విశ్వక్సేన అనే పేరు శ్రీ మహావిష్ణువుకు కూడా ఉంది. ముందే ఆయనకు ఉన్నటువంటి పేరు అది. విశ్వమంతా ఒక సైన్యం అనుకుంటే, విశ్వమంతా ఒక సైన్యం అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన సైన్యం. తన సైన్యాన్ని రక్షించుకునేటటువంటి వాడు సైన్యాధ్యక్షుడు. అట్టి సైన్యానికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణు. విశ్వక్సేనః. అందుకే మనకు విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం అని చెప్తారు. సకల విబుధ సైన్యాధినాదం, ప్రౌఢ సైన్యాధినాదం. సకల సైన్యానికి అధినాథుడు. నాథుడు అంటే మళ్ళీ రక్షించువాడు. సైన్యాధ్యక్షుడి యొక్క బాధ్యత ఏమిటయ్యా అంటే సైన్యాన్ని రక్షించుకోవడం. యుద్ధరంగంలో సైన్యాన్ని రక్షించుకోవడం ఆయన బాధ్యత. అట్లాగే తన సైన్యం ఎవరయ్యా అంటే ప్రతి జీవి కూడా తన సైన్యమే. దీంట్లో మళ్ళీ ప్రౌఢ విబుధ. విబుధులు అంటే ఇక్కడ భక్తులు అని అర్థం. భక్తులు అంటే విబుధులు అంటే జ్ఞానులు లేదా దేవతలను కూడా అర్థం ఉంది. కానీ జ్ఞాని ఎలా అవుతాడంటే భక్తి ద్వారా అవుతాడు.
ఏమిటయ్యా భక్తి అంటే భగవంతుని తెలుసుకోవడమే భక్తి. అట్టి వాళ్ళందరూ కూడా విభూతులు. జ్ఞానము కలవారినందరూ కూడా విభూతులు అంటారు. అట్టి విభూతులు ఎవరయ్యా అంటే భగవన్నామస్మరణ చేయవారందరూ కూడా విభూతులే. దేనికి భగవన్నామస్మరణ? భగవంతుని తెలుసుకోవటం కోసం. భగవంతుణ్ణి తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానము అనగానేమి? తెలియంది తెలుసుకోవటం. ఏమి తెలియదు మనకు? భగవంతునికి సంబంధించిన విషయమేమి మనకు తెలియదు. దాన్ని తెలుసుకునే ప్రయత్నమే జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? భక్తి ద్వారా వస్తుంది. భక్తులందరూ కూడా విభుదులే. అట్టి విభుదులకు అధ్యక్షుడు. అట్టి విభుదులను రక్షించువాడు. విశ్వక్సేన అంటే రక్షకుడు, తన సైన్యాన్ని రక్షించువాడు, శత్రువుల నుంచి రక్షించువాడు. అంటే విశ్వక్సేనుడు రాక్షసులు అనే శత్రువుల్ని సంహరించేవాడు, ఆయన వేరు. కానీ శ్రీ మహావిష్ణువు ఎందుకు విశ్వక్సేనుడు అంటే దుఃఖం నుంచి రక్షించువాడు, సంసారం నుంచి రక్షించువాడు. కాబట్టి విశ్వక్సేనుడు. సర్వగః సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దనః. విశ్వక్సేనుడు అనడంలో రక్షించువాడు అనే అర్థం ఉంది. మళ్ళీ జనార్దన అనేటువంటి నామం వేశాడు. జనాన్ని దుఃఖము నుంచి రక్షించువాడు జనార్దనుడు. జనః అర్దనః. ప్రజలందరినీ కూడా, జీవులందరినీ కూడా దుఃఖం నుంచి రక్షించువాడు. ఏమిటి దుఃఖము మానవులకి అంటే సంసారమే దుఃఖం. పుట్టామా, దుఃఖ సాగరంలోకి వచ్చామంతే. ఎక్కడ కూడా మనకు కవులు కానివ్వండి, పురాణము రాసినటువంటి వారు కానివ్వండి, సంసారాన్ని సుఖసాగరము అన్నటువంటి పదం లేదు. సంసారం కానీ, మానవ జన్మ కానీ సుఖవంతమైనది అని ఒక్కరు కూడా చెప్పలేదు. ఏ ఆధ్యాత్మికవేత్త కూడా చెప్పలే, దుఃఖమనే చెప్పారు. బుద్ధ భగవానుడి దగ్గర నుంచి మొదలు పెడితే, ఆదిశంకరాచార్య మహాస్వామి దగ్గర నుంచి మొదలు పెడితే, రామానుజాచార్య దగ్గర నుంచి మొదలు పెడితే, స్వామి వివేకానంద వరకు ఎవరూ కూడా ఈ సంసారము సుఖము అన్న పదము వాడలేదు. సంసారం దుఃఖసాగరం. ఈ భూమి మీదకి వచ్చామా, దుఃఖసాగరంలోకి వచ్చేసాము. దుఃఖం అనే సముద్రంలోకి వచ్చేసాము. ఇట్టి సముద్రం నుంచి కడ తీర్చేవాడు. కడ అంటే సముద్రం. కడ తీర్చడం అంటే సముద్రంలో నుంచి ఒడ్డుకు పడేయటం. ఒడ్డుకు పడేయటం ఏమిటయ్యా అంటే మోక్షం. మోక్షం అంటే చనిపోవడమే. ముముక్షత్వాన్ని కలిగించేవాడు, ఈ సంసారం నుంచి ముముక్షత్వాన్ని కలిగించేవాడు జనార్దన. సంసార సాగరాన్ని ఈదటానికి కావలసినటువంటి సౌకర్యాన్ని కల్పించువాడు. దుఃఖాన్ని ఎడబాతటం కాదు, దుఃఖాన్ని తట్టుకునే శక్తియే సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళటం. సముద్రంలో నుంచి బయటపడేయటం అంటే ఏమిటంటే హాయిగా సాఫీగా ఈదుతూ వెళ్ళిపోవటం. అలాంటి స్థితిని కల్పిస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే. కానీ పూర్తి దుఃఖాలను నాశనం చేసేవాడు కాదు. అది విధి చేతిలో ఉంది, అది కర్మ. కర్మను కానీ విధిని కానీ భగవంతుడు కూడా మార్చలేడు. ఎందుకంటే ఆయన కూడా అతీతుడేం కాదు. పాపం అనేక అవతారాలు ఎత్తి అనేక కష్టాలు పడ్డాడు. ఆయనకు అవసరమే ఉంది వాస్తవానికి.
శ్రీ మహావిష్ణువు అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తి ఎన్నో కష్టాలు పడ్డాడు మానవుల్లాగానే. ఆయన కూడా అతీతుడేం కాదు. నాదిని కూడా కర్మరా నాయన అని చెప్పేసి అన్నాడు ఆయన. శ్రీరాముడు అంతటి వాడు ఎన్ని కర్మల్ని ఆయన పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. శ్రీకృష్ణుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అలాంటి వాడికి అవతార పురుషుడికి ఏమిటి ఇది అంటే కర్మ. విధిని దాటడం అనేది సాధ్యము కాదు ఎవరికైనా. కానీ దాన్ని తట్టుకునేటువంటి శక్తిని కల్పిస్తాడు. కడతేరడానికి కావలసినటువంటి మార్గాన్ని సూచిస్తాడు భగవంతుడు. అందుకే ఇక్కడ వెంటనే విశ్వక్సేన జనార్దన అనేటువంటి నామాలను వెంటనే వేశాడు. విశ్వాన్ని రక్షిస్తాడు, విశ్వానికి అధ్యక్షుడు, తన భక్తుల్ని కాపాడుతాడు. భక్తులు ఆయన యొక్క సైన్యము, ప్రౌఢ సైన్యము. వెంటనే జనార్దన, ఈ జనానంతటినీ కూడా దుఃఖసాగరం నుంచి బయటపడేసేవాడు జనార్దన. విదవ్యంగో, వేద అంటే మళ్ళీ జ్ఞానం. వేదము ఏమి చెబుతుందయ్యా అంటే వేదము చతుర్విధ పురుషార్థాల గురించి చెబుతుంది. వేదం యొక్క సంస్కరణ ఏమిటి అంటే, వేదాధ్యయనం వల్ల కలిగేది ఏమిటంటే చతుర్విధ పురుషార్థాలు అనేటువంటి సంస్కారము కలిగి ఉండటం. ఆ స్పృహని ఇస్తుంది వేదం. కాబట్టి అట్టి స్పృహని కలిగి ఉండటమే వేదం ఇచ్చేటటువంటి జ్ఞానం. వేద అన్న జ్ఞానమే. వేదాంగములు శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఇలాంటి మనకు 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ వేదాంగాల స్వరూపము కూడా భగవంతుడే, శ్రీ మహావిష్ణువే. కాబట్టి అవి ఇచ్చేటటువంటి జ్ఞానము కూడా ఆయన రూపమే. వేదము కానీ వేదాంగాలు కానీ ఏమి జ్ఞానాన్ని ఇస్తున్నాయా అంటే చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన జ్ఞానం ఇస్తుంది. ఏమిటా చతుర్విధ పురుషార్థాలు అంటే మళ్ళీ ధర్మార్థ కామ మోక్షేషు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మంగా జీవించటం అంటే వేద నియమాలకు అనుగుణంగా జీవించడమే ధర్మజీవనం. వేదం అనేది ఒక మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. దానికి అనుగుణంగా ఉండటమే ధర్మంగా ఉండటం. అలా ఉంటే మానవుడు ఉత్తముడైపోతాడు. ధర్మము, అర్ధజ్ఞానాన్ని కలిగి ఉండటం. అంటే ఈ సంసారాన్ని మనం ఛేదించాలి కాబట్టి అర్ధజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అర్ధజ్ఞానము కలిగి ఉండటం ఎలా సాధ్యమవుతుంది? కామాన్ని అదుపులో పెట్టుకుంటే సాధ్యమవుతుంది. ఏమిటయ్యా కామం అంటే విపరీతమైనటువంటి కోరిక కామం. ఏమిటా కోరిక? ఇహపరమైనటువంటి ఇహ జీవితానికి సంబంధించినటువంటి కోరికలన్నీ కూడా అవి కామం కిందకే వస్తాయి. అంటే ఈ లోకము శాశ్వతము, ఈ జన్మ శాశ్వతము, ఈ శరీరము శాశ్వతము, ఈ ప్రాణము శాశ్వతము, ఈ జీవితం శాశ్వతము, నేను ఇలా సుఖపడాలి, నేను ఇలా ఉండాలి, నేను ఈ భోజనం చేయాలి, ఈ తిండి తినాలి, ఈ విధంగా జీవించాలి, ఇక్కడ జీవించాలి, ఈ ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా కూడా కామమే. ఈ దీంట్లో నుంచి బయటపడటం అన్నమాట. ధర్మము, అర్థము, కామము, ఇది లేని జీవితం ఏంటంటే మోక్షం. అంటే కామస్పృహ లేని జీవితం మోక్షం. అంటే ఇదేది నాది కాదు, ఇది ఏదో భగవత్ ప్రసాదము, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశము. ఈ అవకాశంలో నాకు ఇలాంటి ఈ వస్తువులన్నీ నాకు సంక్రమించాయి, ఈ బంధువులంతా నాకు సంక్రమించారు, ఈ భార్య, ఈ పిల్లలంతా నాకు సంక్రమించారు. వీళ్ళ మధ్యలో మనం ఏంటంటే ధర్మంగా జీవించాలి. వేదం విధించినటువంటి నియమాలకు అనుసారంగా ఈ కుటుంబ సభ్యులతో జీవించాలి, ఆ పాత్రను పోషించాలి. అది ధర్మం. అందుకే రాముడు తన ధర్మాన్ని నిర్వర్తించాడు. వేదంలో ఏ విధంగా చెప్పబడిందో తూచా తప్పకుండా తన పాత్రను పోషించాడు.
అన్నగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, కుమారుడిగా ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, శత్రువుతో ఎలా ఉండాలి, తన ధర్మాన్ని నియమానుసారంగా పోషించాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ఎలా జీవించాలి అనుకుంటే రాముణ్ణి ఒక్కడిని ఉదాహరణ తీసుకుంటే సరిపోతుందట. కాబట్టి అంత ధర్మమూర్తి మనకు మళ్ళీ ఏ పురాణంలో కానీ ఏ ఇతిహాసంలో కానీ అష్టాదశ పురాణంలో కానీ నభూతో నభవిష్యతి. అలాంటి వాడు మళ్ళీ రాడు. మళ్ళీ అలాంటి అవతారం మళ్ళీ భగవంతుడు కూడా ఎత్తలేడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ధర్మార్థకామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో చతుర్విధ పురుషార్థాలని సాధించాలి వేదము ద్వారా, వేదాధ్యయనం ద్వారా, వేదాన్ని తెలుసుకోవడం ద్వారా ఇవి సాధించాలి. వేదాంగో వేదవిత్ కవి. వేదవిత్ అంటే మళ్ళీ వెలుగు, జ్ఞానము. వేదమిచ్చే జ్ఞానం ఏమిటి అంటే తరచు చూస్తేనే తెలుస్తుంది. వేదం ఎందుకంటే శాసిస్తుంది. శాసనం రాజులాగా శాసిస్తుంది. పురాణం మిత్రులాగా బోధిస్తుంది. కవిత్వము ప్రేయసిలాగా చెబుతుంది అంటారు పెద్దలు. అట్లాగే వేదవిత్ కవి. భగవంతుణ్ణి మనము తరచు చూడాలి. కవి అంటే దర్శించువాడు అని అర్థం. ఏం దర్శిస్తాడు అంటే దేన్నైనా తన మనోనేత్రంతో దర్శిస్తాడు. అట్టివారిని కవి అంటారు. తను వర్ణించడానికి కళ్ళ ముందే కనిపించనవసరం లేదు, మనోనేత్రంతో. అంటే రవిగానిచో కవిగాంచునేయడని అంటారు. రవి అంటే సూర్యుడు. సూర్య భగవానుడు చూడని చోటుని కవి చూస్తాడు. తన మనోనేత్రంతో చూసి వర్ణించగలుగుతాడు. ఏదైనా సాధ్యమే కవికి. కాబట్టి వేదవిత్ కవి. ఆయన దర్శించినటువంటి ప్రదేశము లేదు. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా అయిందే, విశ్వమంతా అయిందే. కాబట్టి దేన్నైనా దర్శించగలుగుతాడు, దేన్నైనా సృష్టించగలుగుతాడు. కవి అంటే సృష్టించువాడు. కవన విద్యని ఆయన ప్రదర్శించువాడు. కవనం అంటే కవిత్వాన్ని అల్లడం, కవిత్వాన్ని చెప్పడం, కవిత్వం ద్వారా వర్ణించడం. ఒక విషయాన్ని, ఒక సంఘటనని, ఒక ప్రదేశాన్ని, ఒక స్థితిని, ఒక మానసికమైనటువంటి అనుభూతిని, మానసికానుభూతిని వర్ణించడం అంటే యథాతథంగా సాధ్యం కాదు, కవులకు సాధ్యమైంది. తర్వాత అలతి పదాలతోటి ఎదుటివాడికి తాను అనుభవించడమే కాకుండా ఎదుటివాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. అది కవిత్వం యొక్క గొప్పతనం. తనకు అర్థం కావటం వేరు విషయ పరిజ్ఞానం ద్వారా తనకు అర్థం చేసుకోగలుగుతాడు. కానీ తానికి ఏదైతే అనుభవించాడో, ఏదైతే తాను అనుభూతి చెందాడో అట్టి అనుభూతిని మళ్ళీ చదువర్లకు, పాఠకులకు కూడా అందించగలగాలి. అది కవి సామర్థ్యం. కవన సామర్థ్యం అంటే అదే. కాబట్టి అట్టి స్థితిని కల్పించువాడు, కలిగి ఉండువాడు శ్రీమన్నారాయణ. సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. స్వస్తి.